హరహర మహాదేవ, అందరికీ నమస్కారం. జ్యోతిష్యం అంటే దీపం. ఎలా అంటే చీకట్లో ఉన్న నీ జీవితాన్ని వెలుగులోకి తెచ్చు. గమనిక ఏమనగా 2026 శ్రీ పరాభవనమ సంవత్సరములు రాశిఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ రాశిఫలాలలో కేవలం 40% వరకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలినవన్నీ వ్యక్తిగతగా జాతకానికి సంబంధించి ఉంటుంది. హరహర మహాదేవ, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి ఫలాలు, మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1-2-3 పాదాల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో ప్రధాన గ్రహాల గోచార స్థితి. శని గోచారం. ఈ సంవత్సరమంతా శని మీ రాశికి 10వ ఇంట మీనరాశిలో కర్మస్థానంలో సంచరిస్తాడు. ఇది వృత్తిపరమైన ఎదుగుదలకు, కష్టానికి తగిన ప్రతిఫలానికి సూచిక. గురు గోచారం. సంవత్సరం ఆరంభం నుండి జూన్ 2, 2026 వరకు గురువు మీ జన్మరాశిలో ఉండి ఆ తర్వాత ధనస్థానమైన 2వ ఇంటికి కర్కాటకంగా మారుతాడు. తిరిగి అక్టోబర్ 31, 2026న 3వ ఇంటికి సింహం ప్రవేశించి జనవరి 25, 2027న వక్రగతిలో మళ్లీ 2వ ఇంటికి చేరుకుంటాడు. గురువు యొక్క 2వ ఇంటి సంచారం మీకు అత్యంత రాజయోగాన్నిస్తుంది. రాహుకేతువుల గోచారం. 9వ ఇంట ఉన్న రాహువు మరియు 3వ ఇంట ఉన్న కేతువు డిసెంబర్ 6, 2026న వరుసగా 8వ, మకరం, 2వ, కర్కాటకం ఇళ్లకు మారుతారు. అష్టమ రాహువు ప్రవేశం తర్వాత కొన్ని జాగ్రత్తలవసరం. కుజగోచారం. ఆగస్టు 2, 2026 నుండి సెప్టెంబర్ 18 వరకు కుజుడు మీ జన్మరాశిలో మిథునంలో సంచరిస్తాడు. ఈ కాలంలో మానసిక ఆందోళనలు, పట్టింపులు రావచ్చు. ఉద్యోగం మరియు వ్యాపారం, కెరియర్ అండ్ బిజినెస్. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి పునాది పడుతుంది. 10వ ఇంట శని ఉండటం వల్ల ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. మీ పనిని చూసి పై అధికారులు మెచ్చుకుంటారు. అయితే పనికి తగ్గ విశ్రాంతి లేక అలసిపోతారు. జూన్ 2 తర్వాత గురువు 2వ ఇంటికి వచ్చినప్పుడు మీ మాట తీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కోసం చూస్తున్న వారికి ఈ కాలం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలం లాభదాయకంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 6 తర్వాత రాహువు 8వ ఇంట ప్రవేశించినప్పుడు నూతన పెట్టుబడుల విషయంలో భాగస్వాములతో అపార్థాలు రాకుండా చూసుకోవాలి. ఆర్థిక స్థితి, ఫైనాన్స్. ఆర్థిక పరంగా మొదటి 2 నెలలు కాస్త ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత పరిస్థితి కుదుటపడుతుంది. జూన్ 2, 2026 నుండి గురువు ధనస్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మెరుగుపడుతుంది. రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి రావడం లేదా స్థిరాస్తి కొనుగోలు చేయడం వంటివి జరుగుతాయి. అయితే డిసెంబర్ 6న కేతువు 2వ ఇంటికి రావడం వల్ల సంవత్సర చివరలో కుటుంబ అవసరాల కోసం ఊహించని ఖర్చులు రావచ్చు. కాబట్టి ముందుగానే పొదుపు చేసుకోవడం ఉత్తమం. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. జూన్ తర్వాత గురువు 2వ ఇంట సంచరించడం వల్ల ఇంట్లో శుభకార్యాలు, వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18 మధ్య జన్మరాశిలో కుజుడి సంచారం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి వాగ్వాదాలు రావచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఇవన్నీ తేలికగా సమసిపోతాయి. డిసెంబర్ తర్వాత కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి రావచ్చు. ఆరోగ్యం, హెల్త్. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ప్రారంభంలో జన్మరాశిలో గురువు వల్ల కొంత అలసట, నీరసం అనిపించినా ఆ తర్వాత ఉల్లాసంగా ఉంటారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వేడి సంబంధిత వ్యాధులు లేదా చర్మ సమస్యలు బాధిస్తాయి. ప్రధానంగా డిసెంబర్ 6, 2026 తర్వాత అష్టమ స్థానంలో రాహువు ప్రవేశించినప్పుడు వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి పరిహారాలు, రెమెడీస్. ఈ సంవత్సరం మీరు అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి కావడానికి మరియు గ్రహదోషాల నివారణకు ఈ క్రింది పరిహారాలు ఆచరించండి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ.
మీ రాస్యాధిపతి బుధుడి అనుగ్రహం కోసం ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, వృత్తిలో విజయం సిద్ధిస్తాయి. రాహుకేతు శాంతి. డిసెంబర్ తర్వాత 8వ ఇంట రాహువు, 2వ ఇంట కేతువు సంచరిస్తున్నందున మంగళ శనివారాల్లో దుర్గాదేవికి కుంకుమార్చన చేయించండి. కుజదోష నివారణ. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మిథున రాశి వారు ముఖ్యంగా ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి? డిసెంబర్ 6న రాహువు 8వ ఇంటికి అంటే అష్టమ స్థానానికి మారుతున్నాడు. ఆ సమయం నుండి వాహనాలు నడిపేటప్పుడు, కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18 వరకు జన్మరాశిలో కుజుడి సంచారం వల్ల కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి వివాహ యోగం చాలా అద్భుతంగా మరియు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. నమస్కారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.